ప్రజల ఇళ్లల్లో దొరికిన ఇంకొన్ని వింతలు చూద్దాం రండి. నెంబర్ 1. ఒక ఫ్యామిలీ ఏకంగా 80 ఏళ్ల పాటు ఒక బారుడు కుప్ప మీద బతికేసింది బాస్. వాళ్ళ ఇంటి కింద సరిగ్గా వరల్డ్ వార్ 2 కాలం నాటి ఒక లైవ్ బాంబ్ దాగి ఉంది. ఆలోచించండి, 3 తరాల జనాలు ఆ ఇంట్లో పడుకున్నారు, తిన్నారు, కానీ తమ కింద ఏముందో వాళ్ళకి అస్సలు తెలియదు. దేవుడి దయ వల్ల ఆ బాంబ్ దొరికినప్పుడు దాని ఫ్యూజ్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ప్రమాదం తప్పింది. నెంబర్ 2. నిజాయితీకి ఒక రూపం అంటూ ఉంటే అది ఖచ్చితంగా ఈ మహిళలాగే ఉంటుంది. ఒక అద్దె ఇంట్లో ఈమెకి ఏకంగా $56,000 విలువైన బంగారం దొరికింది. అనుకుంటే సైలెంట్ గా బ్యాగ్ సర్దుకొని ఎస్కేప్ అయిపోవచ్చు, కానీ ఈమె మాత్రం పక్కా హరిశ్చంద్రుడిలా ఆ బంగారాన్ని అసలైన ఓనర్ కి ఇచ్చేసింది. బాస్, ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారు? వెంటనే ఈమెని పాలిటిక్స్ లోకి పంపించాలి. నెంబర్ 3. మనం నానమ్మ లేదా అమ్మమ్మ ఇంటికి వెళ్తే పాత అప్పడాలు పచ్చళ్ళలో దొరుకుతాయి, కానీ ఒక బాబుకి వాళ్ళ నానమ్మ ఇంటి అటుక మీద ఆడుకుంటుంటే ఏకంగా 2000 ఏళ్లు నాటి అసలైన మమ్మీ దొరికింది. తీరా చూస్తే తెలిసింది ఏంటంటే ఆ నాన్నమ్మ వాళ్ళ తాతగారు 70 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుండి దాన్ని కొనుక్కొచ్చి అటక మీద పడేసి మర్చిపోయారట. అంటే మనుషులు తాళాలు మర్చిపోతారు, ఫోన్ మర్చిపోతారు, కానీ ఈయన ఏకంగా మమ్మీనే మర్చిపోయాడు. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.